హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూసారు కదా. ఈరోజు ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. చూసారా, మనకి చెస్ట్ అనేది తక్కువ ఉంటే అలాగే ఉంటుందండి. హైట్ అనేది కొంచెం పైకే ఉంటుంది, కానీ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. లేదు అని బ్యాక్ పార్ట్ తోటి సమానంగా తీసుకుంటే మాత్రం కిందకి జారిపోతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు వచ్చేసి చూడండి, నేనైతే క్యాన్వాస్ తోటి మొత్తం కూడా బొటిక్ లెవెల్ అని చెప్పాను కదా, బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వచ్చేలాగా క్యాన్వాస్ తోటి ఎలాగ నేను బ్లౌజ్ అనేది కుడతానో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ కండి. హ్యాండ్ కోసం ఒక 2 ఇంచెస్ పొడుగుతో తీసుకుంటే సరిపోతుంది. ఒక 2 ఇంచెస్ తీసేసుకుంటున్నాను. మనకి హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో అంతవరకు అనమాట. సో ఇలా తీసేసుకుంటే, ఎందుకంటే ఇవన్నీ కొంచెం నీట్గా ఉంటాయన్నమాట. మనకి లుక్ అనేది బాగా వస్తుంది. ఇంట్లో కుట్టేవాళ్ళు ఇవి కుట్టరు. నార్మల్గా అయితే అసలు ఇంట్లో కుట్టే వాళ్ళు ఏం చేస్తారంటే మొగ్గం వర్క్ అనగానే బొటిక్స్లోనో పెద్ద షాప్లోనూ ఇస్తారు. సో అదేం అవసరం లేదు. క్యాన్వాస్ వేసి మనం కుట్టుకున్నామంటే అసలు ఏ బొటిక్లో కుట్టించామని అడుగుతారు. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా నాకు వచ్చేటట్టు మాట. నెక్కి తగ్గట్టు ఖర్చుతో కలిపి ఇలాగ మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలాగా చాలా ఈజీ అనండి. పెద్దగా కష్టపడాల్సిన అవసరమే ఉండదు అసలు. నేను చెప్పినట్టు మీరు ఒకసారి కుట్టి చూడండి, భయపడకండి. భయపడుతూ ఉంటే మనం ఎప్పుడు కూడా సాధించలేము. నేను కూడా ఈ స్టేజ్ నుంచి వచ్చాను కదా, యూట్యూబ్ నుంచే. నిజంగా నేను భయపడిపోయి నేను మొగ్గం వర్క్ బ్లౌజులు కుట్టాను బాబోయ్ అంటే నాకు ఇంత గ్రోత్ వచ్చేది కాదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, నా దగ్గర ఇంకో 2 బ్లౌజులు వచ్చినాయి, మొగ్గం వర్క్ బ్లౌజులు. సో మనకి ఎంత కాస్ట్ పెట్టి వాళ్ళు కుట్టించుకుంటారో మీ అందరికీ తెలిసిందే. మొగ్గం వర్క్ వేయాలంటే 3,000 4,000 డిజైన్ బట్టి ఉంటుంది. మినిమం 2,000 ఉంటుంది. అంత 2,000 అమౌంట్ విలువ చేసే బ్లౌజ్ పీస్ మన దాకా వచ్చిందంటే మన మీద ఎంత నమ్మకంతో ఇచ్చుంటారు వాళ్ళు. సో ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. అయితే నేను క్యాన్వాస్ అనేది నా బ్లౌజ్కి ఎందుకు వేసుకుంటున్నాను, వేరే వాళ్ళ బ్లౌజ్కి ఎందుకు వేసుకోవట్లేదు అంటే మాత్రం అది పూర్తిగా నాకు ఇచ్చే అమౌంట్ని బట్టే ఉంటుందండి. వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఇవ్వకపోతే మాత్రం ఇవన్నీ చేయను. ఎందుకంటే ఇలా కుడితే 500 నుంచి 700 వరకు బయట తీసుకుంటారు. వాళ్ళు అంత ఇవ్వమంటే ఇవ్వరు. నేను 300 ఇస్తారు నాకు మ్యాక్సిమం. ఇంకా మరీ ఎక్కువ బ్రతిమలాడేది అనుకోని, అంటే నేను ఎక్కువ బ్రతిమలాడను. అడిగితే మాత్రం ఇంకా వాళ్ళు మేబీ రాకపోవచ్చేమో, చెప్పలేం. వాళ్ళ మైండ్ సెట్ ఇది ఎలా ఉంటుందో తెలియదు కదా. అందుకని మనం కూడా మరీ ఎక్కువ డిమాండ్ కూడా చేయకూడదు. ఎందుకంటే చుట్టూరు కూడా చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఇదంతా కూడా నేను ఇలాగా లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసుకున్నానండి. మనం కాంపిటీషన్ బట్టే మనకు కొంచెం డిమాండ్ అనేది ఉండాలి. ప్రతిదీ డిమాండ్ చేస్తే మాత్రం మనకి రాదనమాట కస్టమర్లు అనేవి. చూడండి, నేనైతే ఇలాగా క్యాన్వాస్ తోటి బ్లౌజు స్టిచ్ చేసేస్తే పట్టీ అనేది ఎంత బాగా నిలబడుతుందంటే, మెడపట్టి అండి. చాలా బాగా రౌండ్గా నీట్గా ఉంటుంది అనమాట. వేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది మంచి లుక్ అనేది వస్తుంది క్యాన్వాస్ వేసి కుట్టుకుంటే. చూడండి, ఇప్పుడు నేనైతే స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే నేను ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కదా, సరే ఒకసారి కట్ వర్క్తో ట్రై చేద్దాం. అసలు కట్ వర్కే లేదండి, జస్ట్ లైట్గా అలా వేసాడు అంతే. మనకి లీవ్స్ ఎలా ఉంటాయి అదే, అసలు కట్ వర్కే కాదు. నేను యాక్చువల్గా కట్ వర్క్ వేయమని చెప్పాను, వేయలేనట్టున్నారు. లైట్గా వచ్చింది కట్ అనేది. సో నేనైతే ఒక హ్యాండ్కి ట్రై చేస్తాను. నీట్గా వస్తే నేను రెండో హ్యాండ్ కూడా అలాగే కుడతాను, లేదంటే నార్మల్గా కుట్టేస్తాను. దీనికి నేను పైపింగ్ కూడా వేస్తున్నానండి. ఇవన్నీ వేస్తే మాత్రం ఖచ్చితంగా అమౌంట్ అనేది చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. కానీ ఇలాంటి బ్లౌజులు, నా బ్లౌజ్ నేను కుట్టుకునేటప్పుడు నా ఆనందం ఇంత అంతా ఉండదు. ఎందుకంటే నా బ్రెయిన్లో ఫస్ట్ స్టార్ట్ అయింది ఇదే కదా, నా బ్లౌజ్ని నేను కుట్టుకోవాలి. ఒక్కసారైనా నా లైఫ్లో ఒక్కసారైనా వర్క్ బ్లౌజ్, మొగ్గం వర్క్ ఎంతో విలువతోటి వేయించుకున్న మొగ్గం వర్క్ బ్లౌజ్ అనేది నా చేతులతో నేను కుట్టుకోవాలని అదొక ఎయిమ్గా ఉండేదన్నమాట. అప్పట్లో నేను యూట్యూబ్లో చూసి నేర్చుకునేటప్పుడు వేరే వాళ్ళ బ్లౌజుల మీద ఆశ ఉండేది కాదండి. అప్పుడు నా బ్లౌజులు నేను కుట్టుకోవాలి, అమౌంట్ అనేది సేవ్ చేసుకోవాలి, అదొక్కటే తప్ప వేరే వాళ్ళ బ్లౌజులు కుట్టాలి, చాలా డబ్బులు సంపాదించాలని థాట్ అసలు ఒక్క రోజు కూడా నా దగ్గర ఉండేది కాదు. నా నేను కుట్టుకోవాలనే ఆలోచనతోటే యూట్యూబ్ అనేది ఓపెన్ చేశాను అనమాట. అంతకంటే ముందు నాకు అంత పెద్దగా అవగాహన లేదు ఛానల్స్ మీద. తర్వాత అక్కడి నుంచి ఈ స్టేజ్కి రావడానికి నాకు దగ్గర అంటే ఈ స్టేజ్ వరకు, అంటే కస్టమర్ బ్లౌజులు ఇంకా బిజీ అయ్యే స్టేజ్కి రావడానికి 2 years పట్టింది. నేను 3 monthsలో నార్మల్ బ్లౌజులన్నీ నేర్చేసుకున్నాను. ఇంకొక 2 monthsలో, అంటే టోటల్గా 5 monthsకి కిక్ అయిపోయానండి. 5 months కల్లా కిక్ అయిపోయాను. బాగానే వచ్చినాయి అన్నీ. ఈ మధ్య నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది కదా, అప్పటి నుంచే కొంచెం మరీ కుట్టలేకపోతున్నాను అనమాట. వీడియోస్ చేయడం వల్ల నాకు పెద్దగా టైం లేక మరి దూరం నుంచి వచ్చే వాళ్ళని కట్ చేస్తాను నేను, ఇంకా కుట్టట్లేదని చెప్పేసి. లేకపోతే ఇంకా నేను చాలా 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 బిజీ అయిపోయేదాన్ని. కానీ 2 పడవల మీద ప్రయాణం అనేది ఇంపాసిబుల్. ఎంతటి వాళ్ళకైనా సరే ఏదైనా ఒకటే చూడాలి. కాబట్టి మీకు బ్లౌజులు కావాలి, నాకు వీడియోస్ కావాలి, అందుకని రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాను. లేకపోతే రెండింటిని మనం బ్యాలెన్స్ చేయాలంటే చాలా చాలా కష్టం. ఒక గృహిణిగా వెనకాల ఎవరైనా సపోర్ట్ ఉంటే చెయ్యొచ్చు.
కానీ పిల్లలు కూడా ఉన్నారు కదా, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి స్నానాలు చేయించడాలు, ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ మీకు అందరికి తెలిసిందే కదా నా గురించి. ఇంకా అవన్నీ ఎందుకులే అని చెప్పేసి జస్ట్ కొంత కస్టమర్లని, బాగా క్రిటికల్గా ఉన్న కస్టమర్లు మాత్రమే నేను తీసుకున్నాను. సో ఇప్పుడైతే కట్ వర్క్ అంత హైలైట్ అయితే అవ్వలేదండి, కాబట్టి నార్మల్గానే స్టిచ్ వేసేస్తున్నాను. ఇప్పుడైతే టాప్ స్టిచ్ వేస్తున్నాను లైనింగ్ మీద పడేటట్టు. తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఎలాగో నాకు దగ్గరలో పూసలు అయితే లేవు, అందుకని కొంచెం తప్పించుకుంటూ ఇలాగా చూస్తున్నారు కదా, ఎలాగైతే తప్పిస్తున్నానో అలా తప్పించుకుంటూ వెళ్తున్నాను. ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా. సో అయిపోయిందండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి. తర్వాత లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి. కొంచెం మనకి కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెంచుకుని ముందుకు వెళ్తే ఏ బ్లౌజ్ అయినా బాగుంటుంది. కానీ తొందరగా కుట్టకుండా ట్రై చేయాలన్నమాట. ఫాస్ట్గా కాకుండా కొంచెం ఒక 3-4 రోజులైనా పర్లేదు, ఒక బ్లౌజ్ అనేది 3-4 డేస్ కుట్టుకున్నా పర్లేదు, కానీ మనకి భయపడకుండా ముందుకు వెళ్తే ఇంకా తర్వాత ఒక బ్లౌజ్ కుట్టేసరికి ఇంకో బ్లౌజ్ కుట్టే స్టేజ్ వచ్చేసరికి ఆటోమేటిక్గా మనకి ధైర్యం వస్తుంది. ఎన్నో మోడల్ బ్లౌజ్ కుట్టాను కదా, అవన్నీ కూడా నేను ఫస్ట్ టైం కుడుతున్న బ్లౌజులే ఉంటాయి కొన్ని అయితే. సో అయినా సరే నేను ఏమీ టెన్షన్ పడకుండా మెల్లగా కుడతానమాట. సో అయిపోయిందండి. దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా చూసుకోవాలి. సో దీనికైతే నేను పైపింగ్ వేసేస్తాను. చూడండి ఎంత బాగుందో. పైపింగ్ ఎలా వేయాలంటే ఆల్రెడీ కుట్టేశాను కదా హ్యాండ్ అనేది. నేనైతే 1.5 ఇంచుతో అయితే వెడల్పుతోటి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకున్నాను. స్ట్రేట్గా తీసుకుంటే సరిపోతుంది. అదే నెక్కకైతే మనం క్రాస్గా తీసుకోవాలి. సో వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. తర్వాత వచ్చేసి ఇలాగ సగానికి కట్ చేసుకోండి, 2 హ్యాండ్లకు వచ్చేస్తుంది. ఇప్పుడు థ్రెడ్ పెట్టేస్తున్నాను చూడండి. మనకి నాట్ వేయాలి, ఒక ముడి వేసేసి మనం థ్రెడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి నేనైతే ఇక్కడ ఇంకా కొంచెం కట్ చేస్తున్నాను, ఎక్కువైపోతుంది. ఇది చూసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉన్నాయో లేదో. సో పెట్టేసుకుని ఇలాగా నాట్ వేసేసేయండి. ఇక్కడ స్టార్టింగ్లో ఉల్టా సీదా చెక్ చేసుకోండి. ఇలా నాట్ వేసేసుకుని వన్ సైడ్ ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని, మొత్తం సగానికి ఫోల్డ్ చేయకూడదు, మళ్ళీ లేకపోతే పోగులు బయట కనిపిస్తాయి అనమాట. ఒక పావు ఇంతంతా, ఒక పావు ఇంచంతా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని కింద పెట్టేసుకుని ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సేమ్ ఇప్పుడు నేను ఎలాగైతే కుట్టానో అలాగా నేను పూసలు తప్పించుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. వెనక సైడ్ హెమ్మింగ్ చేసుకోవాలి. అయిపోయింది కదా. రెండోది కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మిడిల్లో కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇంకా కట్ వర్క్ ఏమి ఇవ్వట్లేదు, సరిగ్గా రావట్లేదు. కట్ వర్క్ ఇచ్చినా వాళ్ళు సరిగ్గా వేయలేదండి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూసారు కదా నేను ఎలా కుడుతున్నానో అలాగా. పాదమించి డిఫరెన్స్ ఉంటే సరిపోతుంది, ఇంకా అంతకంటే ఎక్కువనా కూడా బాగోదు, మనకి ఖర్చులు మరీ తక్కువైపోతాయి. మీరు కట్ చేసేటప్పుడు ఎంతైతే మార్కింగ్ వేసుకుంటున్నారో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అంతే ఉండాలండి. ఏదైనా సరే ఆర్మ్ రౌండ్ కానివ్వండి, చంక డౌన్ కానివ్వండి, ఏదైనా సరే ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి. లేదంటే అంత కష్టపడి మీరు పక్కా కొలతలుగా బ్లౌజ్ కట్ చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట స్టిచ్చింగ్లో. అందుకని చాలామంది నేను కటింగ్ చేస్తే నేనే కుడతానండి, వేరే వాళ్ళకి ఇవ్వను. చాలామంది అడిగారు అనమాట, మీరు కట్ చేసి ఇవ్వండి నేను కుడతానని. అది ఇంకా పాడైపోయినట్టే బ్లౌజ్ అనేది, అంత నమ్మకం లేదనమాట నాకైతే వేరే వాళ్ళ మీద. సో నేనైతే స్టిచ్చింగ్కి కటింగ్కి ఎంత ప్రయారిటీ ఇస్తానో స్టిచ్చింగ్ కూడా అంతే ఇస్తాను. అందుకనే బ్లౌజులు బాగా కుదురుతాయి. ఇది మొత్తం కూడా ఇలాగా లైనింగ్ మీద పడేటట్టు టాప్ స్టిచ్ వేసుకోండి. నేను లోపల క్యాన్వాస్ ఉంది కదా, మంచిగా స్టిఫ్గా ఉంటుందండి, చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. సో అయిపోయింది. ఇప్పుడు మొత్తం కూడా మనం జాయిన్ చేసేసుకుందాం. మోస్ట్లీ హ్యాండ్స్కి ఎవరు వేయరు అనుకుంటా, నేనైతే చూడలేదు ఏ యూట్యూబ్ ఛానల్లోని. నెక్కి వేయటం నేనైతే అబ్జర్వ్ చేశాను. నెక్కి వేస్తే ఏంటంటే రౌండ్ అనేది నీట్గా అలా ఉంటుంది. మనం ఎంత రేటు పెట్టి బ్లౌజ్ వేయించామో అంత రేటు పెట్టే ఫినిషింగ్ ఉంటుంది. కానీ నేను హ్యాండ్ కూడా వేసాను, ఇంకా బాగుంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు అయిపోయిందండి. తర్వాత వచ్చేసి పైన టాప్ స్టిచ్ కొంచెం వేసేసుకోవాలి, ఎగస్ట్రా ఉన్న క్లాత్ని జాయిన్ చేసుకుని.
నేను ఖర్చు ఎక్కువ పెట్టాను, అందుకని నాకు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా మీరు ఇలాగ క్లోజ్ చేసేసుకుని స్టిచ్ వేసుకోవాలి. మనకు ఖర్చులు కావాలి, ఇలా క్లోజ్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. చూడండి, ఇక్కడ కూడా జాయిన్ చేసేయండి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకుందాం. మిడిల్లో టక్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా ప్లస్ సింబల్ రావడానికి ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకైతే క్యాన్వాస్ తోటి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. నేను పైపింగ్ వేస్తున్నాను రెండో సైడ్ కూడా. అంటే ఆల్రెడీ ఒక హ్యాండ్కి వేసాను కదా, ఇది వచ్చేసి ఇంకొక హ్యాండ్. ఇప్పుడు థ్రెడ్ పెట్టేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను. ఇక థ్రెడ్ పెట్టేసుకుని ఇలాగ ఫోల్డ్ చేసుకుని కుట్ అనేది పాదం ఉంది కదా, కుట్ అనేది ఎక్కడైతే మనం థ్రెడ్ పెట్టామో దాని పక్కనే పడేటట్టు స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ రావాలి. నేను సింగిల్ పాదం అసలు వాడనండి. మొత్తం ఒకసారి అయితే చూసారో లేదో, మనకి బ్లౌజ్ అనేది మొత్తం కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది నార్మల్ పాదంతోనే కుట్టి చూపించాను మీకు. సో ఎవరైనా చూడకపోతే నేను ఎండ్ స్క్రీన్ ఇస్తాను చూడండి. మొత్తం బ్లౌజ్ అంతా ప్రిన్సెస్ కట్, ఫ్రంట్ వచ్చేసి కట్ ఉంటుంది అనమాట. ప్రిన్సెస్ కట్ దగ్గర పైపింగ్ వేసాను, ఇన్విజిబులే అదంతా కూడా. చూడండి, సరిగ్గా రాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు. ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. సో మీరు ఒకసారి కూడా ట్రై చేయండి. కనీసం మీ బ్లౌజ్లైనా సరే, కస్టమర్ బ్లౌజ్లు కుట్టాలి అని భయంగా ఉంటే మీ బ్లౌజ్లైనా ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఎగసూడ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. సో ఇప్పుడు చూడండి, 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి నెక్ ఇప్పుడు ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకుంటాను. ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి నెక్ క్యాన్వాస్ అనేది ఊడిపోతూ ఉంటుంది అనమాట. అంటే మనం ఇప్పుడు ఊడకపోయినా ఫ్యూచర్లోనే ఊడిపోతుంది కాబట్టి ఇలాగ రౌండ్గా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి చూడండి, కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. మన బ్లౌజ్ పీస్ మిడిల్లో ఉండాలి. అదేవిధంగా చూడండి, సగానికి మార్కింగ్ వేసుకుని కొద్దిగా ఎక్కువ వచ్చింది, ఆ ఎక్కువ అనేది పోవడానికి ఇలాగా మనం ఒక స్టిచ్ వేసుకుంటే పావించంతా మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనకి డిజైన్ ఉంది కదా, లెఫ్ట్ రైట్ అదంతా కరెక్ట్గా ఉండేటట్టు ఇలా చూసుకుని మిడిల్ వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది. చూసుకోండి, నీట్గా సర్దుకోవాలి, ఎక్కడ ముడతలు రాకుండా ఇలా పెట్టేసుకోండి. 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదండి, ఏం పర్లేదు. ఒక్కసారి మనం జాగ్రత్తగా కుట్టుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు. ఇంకా మనకి బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. ఇది వచ్చేసి నేను దగ్గర ఒక 40+ బ్లౌజెస్ కుట్టుంటాను. ఫస్ట్ టైం కుట్టినప్పుడు నాకు కూడా చాలా భయంగా ఉండేది, ఎలా కుడతానో ఏంటో అని. ఫస్ట్ నా బ్లౌజ్ కుట్టుకున్నాను, మనది ఎలా అయినా పర్లేదు కదా. తర్వాత కస్టమర్ బ్లౌజులు రాగానే కొంచెం చాలా భయం వేస్తుంది అనమాట. అమ్మో, మగ్గం వర్క్ బ్లౌజా, చాలా రేట్ ఉంటుంది, మనం ఏమైనా చేసామంటే ఏమవుతుందో ఏంటో అని భయంగా ఉండేది. తర్వాత నాకు అనిపించింది, మళ్ళీ ఒక రాత్రంతా ఆలోచించి ఇలాగ భయపడుతూ ఉంటే ఎప్పటికీ ముందుకు వెళ్ళలేం. సరే ఏం చేస్తారో చూద్దాంలే, పాడైపోయేలాగా మరి బ్లౌజులు అయితే కుట్టలేం కదా, కొంచెం జాగ్రత్త కుడదామని చెప్పేసి ఒక రోజు తీసుకున్నానండి టైము. ఒక రోజంతా కూర్చుని నీట్గా కుట్టుకుంటూ కట్ చేసే ముందు 10 సార్లు చూసుకునేదాన్ని. ఏదైనా ఇలాగ నెక్ కట్ చేసే ముందు ఒక 10 సార్లైనా చూసుకునేదాన్ని, సరిగ్గా కుట్టానా లేదా, కరెక్ట్గా వస్తుందా లేదా అని 10 సార్లు చూసి కట్ చేసేదాన్ని. పొరపాటున కూడా ఫాస్ట్గా అస్సలు కట్ చేసేదాన్ని కాదు. కట్ చేసే ముందు ఇంకొక 10 సార్లు క్రాస్ చెక్ చేసేదాన్ని అనమాట, నేను కరెక్ట్గా కుట్టానా లేదా అని. సో అలాగా ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు కళ్ళు మూసుకుని కుట్టేసేంత రేంజ్కి రావడానికి కారణము మన మీద ఉన్న నమ్మకం, మనకి నమ్మకం ఉండాలి. అప్పుడు నేను భయపడి వద్దులే, మనకి నార్మల్ బ్లౌజ్తో సరిపోతుందిలే, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాం కదా, ఏముందిలే ఇక్కడ దాకా వచ్చాం కదా అని ఆగిపోయి ఉంటే నాకు ఇన్ని బ్లౌజులు వచ్చేవి కాదు. ప్రతి బ్లౌజు కుట్టేట్లాగా మనం కాన్ఫిడెంట్ రావాలంటే కొంచెం ముందుకు వెళ్ళాలి, తప్పదు. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుంది చూసారా, క్యాన్వాస్ వేస్తే చాలా బాగుంది, నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇది ఈజీగా కుట్టేసుకోవచ్చండి మోడల్ అనేది. అయితే మా వారితో షేర్ చేశాను అనమాట, మనం కుట్టేసుకోవచ్చు కదా అంటే, ఇంకా ఇది ఒక్కటే తక్కువైందా నీకు, ఇప్పటికే నీకు అసలు టైమే ఉండట్లేదు,
అలాంటి ఏం పెట్టుకోకన్నారు. కానీ ఎప్పటికప్పుడు ఆయనకు తెలియకుండా కనీసం ఒక నెక్కన కుట్టుకుంటాను. ఫ్లవర్స్ కుట్టడం వచ్చండి నాకు. అదేవిధంగా పూసలు ఉన్నాయి కదా, కుట్టుకుంటూ వెళ్ళిపోయి నాట్లాగా వేసేయాలన్నమాట. సో ఇప్పుడైతే నేను మొత్తం కూడా జాయిన్ చేసేసానండి. చూడండి ఎంత బాగా వచ్చేసింది, చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సో దీనికి మనం పైపింగ్ కూడా వేసేసుకోవాలి, తర్వాత వేస్తానండి. సో ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ కూడా అంతే, ఇలా చూసేసుకుని తిప్పేసుకోవాలన్నమాట. చూసుకోవాలి మనకి మార్కింగ్ అనేది మన వైపుకి రావాలి. ఇలా పెట్టేశాను. చాలా ఈజీగా అనిపిస్తుంది చూడడానికి నాకైతే వర్క్ అనేది. 1800 అంటే మనం మెల్లమెల్లగా కుట్టుకున్నా కూడా ఒక 1 మంత్లో కుట్టేసుకొచ్చేమో అనిపించింది. సో ఈసారి ట్రై చేయాలండి. నా దగ్గర ఉన్న పట్టు శారీస్ ఉన్నాయి, అవి వచ్చేసి పెళ్ళి టైం అనమాట. అది పెళ్ళి టైంలో ఎలా ఉంటాయి ఆ బ్లౌజెస్ అనేవి. అప్పట్లో మగ్గం వర్క్ అంతగా ఫేమస్ కాదు, ఇప్పుడు ఈ మధ్యన వచ్చింది కదా ఒక 5 years బ్యాక్ నుంచి. సో మాకు 7 years అయింది మ్యారేజ్ అయ్యి. ఆ బ్లౌజెస్ అన్నీ కూడా పైకి వెళ్ళిపోయినాయి, వీపు పార్ట్ అనేది పైకి అయిపోయింది అనమాట. సో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసినా కూడా కిందకి దిగేలా లేదు. ఇంకా కాటన్ సిల్క్ తెచ్చుకుని దాని మీద వర్క్ వేయించుకోవాలి. అదేదో నేనే వేసుకుంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నా, చూడాలి, ట్రై చేయాలి. చూస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది వర్క్ అనేది. చూడండి మన నార్మల్ సూట్తో వేసేసుకోవచ్చండి. మనకి అన్నీ ఉన్నాయి వీడియోస్, మనకి వీడియోస్ ఉన్నాయి కదా యూట్యూబ్లో, అవి చూసుకుంటూ స్టిచ్ వేసేసుకుంటామే. కానీ కొంచెం టైం పడుతుంది. నాకు ఈ మధ్యన బాగా కాన్ఫిడెంట్ ఎక్కువైపోయింది అనమాట. ఏం పర్లేదు, ఈ రోజు కాకపోతే రేపన్నా వస్తుందని. ఇంత స్టేజ్కి వచ్చాం కదా మనం, ఇంకా మిగతావి ఎంతసేపులే అన్నట్టు అనిపిస్తుంది. కానీ వస్తుంది, రాదని చెప్పట్లేదు, ఎప్పటికైనా వస్తుంది. యూట్యూబ్లో చూసి వస్తుందా అంటే నేను ఖచ్చితంగా వస్తుంది అని చెప్తానండి. కానీ ఇప్పుడు అప్పుడా అని చెప్పలేను అనమాట. ఇంకా మన ఓపికను బట్టి అలా ఉంటుంది. మన ఓపిక ఎలా ఉందో ఎవరికి తెలియదు కదా, ఒకరిని చూస్తే మాత్రం తెలీదు. అది సక్సెస్ అయిన తర్వాతే మీకు ఎంత ఓపిక ఉంది అని అడుగుతారు, కానీ ముందు మాత్రం ఎవరికి తెలియదు, మనకి ఎంత ఉందో మనకే తెలీదు అసలు. కానీ ఒక బ్లౌజ్ అయినా కుట్టుకోవాలని ఎప్పటి నుంచో ఉంది, కుట్టుకోవాలి. సో ఇలాగ కొద్దిగా జాయింట్ పడిందండి, వాళ్ళు కరెక్ట్గా వేయలేదనమాట మార్కింగ్ అనేది. నాకు ఇబ్బంది అయిపోయింది. ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్ ఇచ్చాను నేను ఒక 2 years బ్యాక్, అప్పుడు ఇంకా ఛానల్ స్టార్ట్ చేయకముందు. చాలా బాగా వేసి ఇచ్చారనమాట, మార్కింగ్ వాళ్ళదే, అంతా వాళ్ళదే. ఇంకా వాళ్ళే వేస్తున్నారు కదని చెప్పేసి ఈసారి పొరపాటు చేశాను. కానీ నేనే మార్కింగ్ వేసి ఇవ్వాల్సింది, తొందరలో వెళ్ళిపోయాను. సో రెండోది కూడా అంటే అండి, రెండో వైపు కూడా నేను క్యాన్వాస్ పెట్టేశాను, రెండు వైపులా మంచి స్టిఫ్గా ఉంటుందని చెప్పేసి. ఇలా కట్ చేసే దీనికి నెక్ కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్ కట్ చేసుకుని తిప్పేసుకుని ఆ రెండిట్లకి కూడా మనం పైపింగ్ వేసుకోవాలి. దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదులేండి, వర్క్ లేదు కదా. చిన్న కుట్టు మీద ఇలా నీట్గా కట్ చేసేయండి, టక్ ఇచ్చేసి ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా నేను ఎలాగైతే కుడుతున్నానో సేమ్ అదే మెథడ్ ఫాలో అవ్వాలి. క్యాన్వాస్తో వేసి చూడండి, వర్క్ బ్లౌజ్ అనేది నిజంగా చాలా హైలైట్ అయిపోతుందండి. ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా చూడండి ఎలా వచ్చిందో. మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో, నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది మీకు, చాలా బాగా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా కట్ చేసేయండి. ఇక్కడ కట్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి, మొత్తం అయిపోయింది రెడీ చేయడం. తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను నెక్కి వేస్తున్నాను కాబట్టి పైపింగ్ అనేది కుట్టిన బ్లౌజ్కి పైపింగ్ వేయటం అంటమాట ఇది. సో నేనైతే ఇలాగ క్రాస్కున్న క్లాత్ని తీసేసుకుని ఇలా నీట్గా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం కూడా
ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళి చూస్తారు కదా ఎలా ఫోల్డ్ చేసి కుడుతున్నానో అలాగా. ఇలా వన్ సైడ్ మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడైతే మనకి థ్రెడ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్ పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవాలి. చూడండి కుట్టేసిన బ్లౌజ్కి ఎలా చేస్తున్నాను చూడండి. పైపింగ్ పక్కనే పెట్టుకుంటూ వెళ్ళిపోయి జస్ట్ నేను మనకి పైపింగ్ క్లాత్ని తిప్పుతున్నాను, నెక్కని తిప్పట్లేదు. నెక్కని తిప్పితే మాత్రం మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, మెడ అనేది సాగిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చేసిందో. మళ్ళీ ఈ నెక్ కూడా బ్యాక్ నెక్ కూడా మనం కుట్టేసుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. దీనికే కాదండి, ఏ బ్లౌజ్కైనా సరే ఇలాగ ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్కి పైపింగ్ అనేది ఇలా చేసేసుకోవచ్చు. చూసారా నేను ఎలాగైతే కుడుతున్నానో. డబల్ పాదము అంటే డబల్ పైపింగ్ కూడా చేసుకోవచ్చండి, చాలా ఈజీగానే ఉంటుంది. అది కూడా చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలాగా నీట్గా కుట్టుకుంటూ రావాలి. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. లుక్ అనేది ఒక్కసారిగా ఎలా మారిపోయిందో చూసారా, హైలైట్ అయింది. చూడండి నీట్గా వచ్చేసింది. ఇది అయిపోయిన తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందామండి. ఇంకో రెండోది కూడా పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే ఇంకా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా రెడీ అయిపోవాలి. ఫ్రంట్ పార్ట్ దీని వైపు కూడా నెక్ వైపు కూడా ఇలాగ నీట్గా కుట్టేసుకుని హెమ్మింగ్ చేసుకోవాలి. కుట్టు వేస్తే అసలు బాగోదు, మంచి బ్లౌజులు కదా. ఇప్పుడు రెడీ అయిపోయింది. చూసారా రౌండ్ అనేది ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత షేప్ బెల్ట్, ఏ షేప్ అయితే నాకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ 2 లేయర్స్ వచ్చేసి నాకు పాదం వైపు పెట్టుకున్నాను. ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంకో స్టిచ్, ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసాను. చూడండి ఎగస్ట్రున్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి ఏ షేప్ అయితే నాకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రున్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. కట్ చేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రున్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలాగా ముందు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్, ఆ తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, ఆ తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ వైపు ఉన్న డాట్. తర్వాత వచ్చేసి రెండవ సైడ్ కూడా సేమ్ డాట్స్ వేసేసుకోండి. అయితే దీనికి ముందు అయితే మనకి వర్క్ ఉన్న వైపుకి అయితే షేప్ బెల్ట్ అవన్నీ రెడీ చేసేసుకోవాలండి. అప్పుడే మనకి రెండో సైడ్ కూడా కరెక్ట్గా వస్తుంది, లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో నేనైతే ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువే తీసుకున్నానండి, అందుకని ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది. ఇప్పుడు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ చేసేసుకుందాం. ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి.
చూడండి ఇప్పుడైతే నేను ఇటు సైడ్ వైపుకి అయితే ఉక్సు పట్టి వచ్చిందండి. ఉక్సు పట్టి కోసం నేనైతే 1.5 ఇంచుతోటి కాటన్ క్లాత్ తీసుకుంటున్నాను. ఎందుకంటే వర్క్ ఎటుందో అటు ఫస్ట్ అయితే మనం రెడీ చేసుకోవాలన్నమాట వర్క్ ఉన్న వైపుకి. మిగతాది ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తే అటువైపుని చేసుకోవచ్చు. ఈ వర్క్ ఉన్న వైపు నుంచి మనం చెయ్యలేం ఏదైనా చేయాల్సి వస్తే. నెక్ అంతా తిప్పేసాం కదా అందుకని. సో ఇప్పుడు వచ్చేసి పైనుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. ఫ్రిల్ పెట్టేస్తే మనకి ఇంకా చాలా నీట్గా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఈ 1.5 ఇంచ్ మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి. 1.5 ఇంచ్ మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి ఇదంతా ఇలా నీట్గా. ఇక్కడ కూడా అంతే రఫ్ ఇచ్చేసేయండి. అయిపోయింది. ఇక్కడ కూడా ఇలా క్లోజ్ చేసుకోండి, ఇంకా నీట్గా ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు రెండో పార్ట్ కూడా రెడీ చేసేసుకుందాము. ఫస్ట్ పార్ట్ ఎప్పుడైనా సరే వర్క్ ఉన్న వైపు క్లోజ్ చేసేసుకుంటే నీట్గా అంతా షేప్ బెల్ట్, కాజా పట్టి, లుక్స్ పట్టీలు ఏముంటే అది ముందు రెడీ చేసేసుకోవాలి. అప్పుడే మాకు రెండో పార్ట్ స్టిచ్ వేసినప్పుడు ఏమైనా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి టిప్ అండి, ఎవరు చెప్పరు ఈ టిప్ అనేది. ఇది కూడా అయిపోయింది. ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ కూడా జాయిన్ చేసుకోవాలి ఇలాగ మొత్తం కూడా. అంతే ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా. మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం లేట్ అయినా పర్లేదండి, మీరు జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చేసింది, ఏమాత్రం కూడా మార్పులు ఏం రాలేదు, నాకైతే చేంజెస్ ఏం రాలేదు. ఇప్పుడు నేను ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి వేస్తున్నానండి. కాజా పట్టి కోసం నేనైతే 3 ఇంచుల క్లాత్ అయితే తీసేసుకున్నాను. ఇలాగా తీసేసుకుని అడుగు భాగంలో నేను ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకున్నాను. నా దగ్గర ఒరిజినల్ క్లాత్ కూడా ఉంది. ఒరిజినల్ క్లాత్ కూడా తీసేసుకుని ఇలా నీట్గా కుట్టేసుకున్నాను అడుగు భాగంలో పెట్టుకుని. తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేస్తున్నాను ఇలాగా. మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్. ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. అయిపోయిందండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. అయిపోయింది. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది చూసారా. ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకున్నాను, నాకు కరెక్ట్గా వచ్చేసింది చూసారా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందో లేదో. సో నాకైతే నీట్గానే వచ్చేసిందండి చూడండి. ఇప్పుడు నడుము పట్టినైతే స్టిచ్ వేసేద్దాము. చూడండి నాకైతే ఒక్క పీస్ సరిపోదు, 2 పీసులు కూడా ఇలా నీట్గా జాయిన్ చేసేస్తున్నాను. దీని మీద పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. చూసారు కదా ఎలా స్టిచ్ వేస్తున్నాను. మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయండి. ఇలాగ టాప్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూసారు కదా ఎలా వేస్తున్నానో అలాగా. దీన్ని ఇలాగ సగానికి క్లోజ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, అది కూడా సగానికి క్లోజ్ చేసుకుని చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందో లేదో. మార్కింగ్ వేసేసుకోండి. నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసాం కదా, దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి. అయిపోయింది.
తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా ఉక్సుపట్టి వైపుకి, కాజాపట్టి వైపుకి ఇలాగా. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము. ఇది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలి. షోల్డర్ వైపు కాకుండా నెక్ వైపుకి కొంచెం స్లోప్ ఇస్తే భుజాలు జారవన్నమాట. ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసుకోండి. ఇక్కడ ఇంకో మెథడ్ కూడా ఉంటుంది ఖర్చు కనిపించకుండా, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాలేండి. ఇప్పుడు దీన్ని కూడా ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. తర్వాత వచ్చేసి నెక్ వైపుకి స్లోప్ ఇస్తూ ఇంకో స్టిచ్ వేసేసుకుని ఇలా టాప్ స్టిచ్ వేసేయండి. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ది వచ్చేటట్టు, బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇలాగా చూసారు కానీ ఎలా జాయిన్ చేస్తానో అలాగా, ఇలా నీట్గా ఎక్కడ కూడా ముడతలు రాకుండా చూసుకోండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా. చూడండి ఎలా స్టిచ్ వేస్తానో అలాగా. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా మెథడ్ ఫాలో అవ్వాలి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకొక సైడు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ స్టిచ్ వేసేటప్పుడు ఇదే కాదు, బ్లౌజ్ అనే కాదు, ఏదైనా సరే డ్రెస్ అయినా ఏదైనా సరే మిడిల్ ఒక టక్ ఇచ్చేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి వచ్చేటట్టు, బ్యాక్ పార్ట్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇంకొక స్టిచ్ చూడండి ఎలా స్టిచ్ వేస్తానో అలాగా. అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాం. సైడ్ జాయింట్లు ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ నుంచి చేయాలని చెప్పాను కదా. వర్క్ బ్లౌజ్ అయినా ఏదైనా సరే సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటంటే ఇంకో ఇవే. బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఇక రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు, ఇక్కడ నుంచి ఇలాగే హ్యాండ్ లూజ్ చూసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. చూడండి రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇంకో స్టిచ్ పాదం ఇంచుతోటి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇలా చూడండి. అయిపోయిందండి. ఎడ్జ్కి ఇంకొక కుట్టు కుట్టేసేయండి. అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే, ఇదే మెథడ్. ఇలాగే హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు మొత్తం కూడా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఎగస్ట్రున్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే సైడ్కి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి ఆ పీస్ మిగిలింది నాకు, లేకపోతే సరిపోను. ఎగస్ట్రున్న క్లాత్ని కట్ చేసేయండి అంతే. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్